బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ద్రోణితో పాటు ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, కొత్తపేట్, మలక్పేట్, పాత బస్తీలో, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. దిల్సుఖ్నగర్, కొత్తపేట్, అదేవిధంగా మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇట్లా దాదాపు సిటీలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం అయితే దంచుకొడుతుంది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండటం, వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షము పడుతుంది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాల్లో పాటు రహదారులు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని మలకపేట, దిల్సుఖ్నగర్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడుపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, లకిడికపూల్, ఫిలిం నగర్, బోరబండ, యూసఫ్గూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. హైదరాబాద్ లో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం అయితే పడుతుంది. వర్షం దాటికి కరెంటు సరఫరా అయితే నిలిచిపోయింది. మాన్యువల్ హోల్స్ పొంగి పొర్లుతుండడంతో జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే పలు జిల్లాల్లో భారీ వర్షం అయితే పడుతుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం అయితే పడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాద్, ఇనుగుర్తి, బయ్యారం, డోర్నకల్, మర్రిపేట, నర్సంపేట, నరసింహులపేటలో భారీ వర్షం అయితే కురుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మేఘామృతమైంది. భారీ వర్షం కురుస్తుండటంతో ఎండల నుంచి ప్రజలైతే ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జుననగర్, కోదాడ, నల్లబండగూడెం, హుజూర్ నగర్, చింతలపాలెం, ముళ్ళ చెరువు మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుంది. సూర్యాపేట జిల్లాలోకి నల్లబండగూడెం సమీపంలో ఒక చెట్టు కింద మేకల మందపై పిడుగులు పడడంతో 39 మేకలు మృతి చెందినట్లుగా అయితే సమాచారం అందుతుంది. అలానే మరో 5 రోజులైతే భారీ వర్షం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచించారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.